రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలున్నాయి. ఈయనను పట్టించుకోవడం లేదు. ఈ తరహా వస్తున్నది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా వస్తున్నాయి ఈ వార్తలు? ఆయన సీఎం ఏమో కాదని చెప్తారు. అంటే ఈ గవర్నమెంట్‌ని దాదాపు 15 నెలలు గదా! 15 నెలలుగా అంటే మెయిన్‌గా ఏదన్నా అవినీతి ఆరోపణలొస్తాయేమో ఆడుకుందామని జెప్పేసి అపోజిషన్ ఎదురు జూసింది. ఇప్పటిదాకా ఆ విషయంలో అయితే ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలేం రాలే. ఏ అంశం దొరుకుతుందా దాన్ని రాజకీయం చేద్దామని ప్రతి క్షణం వీళ్ళూరుతున్నారాళ్ళు. అంటే ఇది ఓ రకంగా ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఈ అంశం పార్టీకి సంబంధించిన విషయం ఓ రకంగా. ఈ ప్రజలకు సంబంధించింది కాదు. రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్యన సంబంధాలు ఎట్లా ఉన్నాయనేది వాళ్ళ పార్టీ అంశం అది. ఇక్కడ ప్రభుత్వంలో విమర్శించడానికి ఏం లేక ఈ ప్రతిపక్షం ఇవన్నీ బయటికి తీస్తుంది తప్పితే వాళ్ళ మధ్యన ఏదైనా విభేదాలు ఉంటే ఈ పాలన ఇంత సజావుగా ఏం సాగదు కదా. వాళ్ళ పైనుంచి ఈయన మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవటం ఏదన్నా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ మధ్యన వ్యవహారం అది. నాకు తెలిసినంత వరకు అయితే ఒక అవుట్సైడర్గా వాళ్ళ మధ్యన అట్లాంటి వ్యవహారాలు అట్లాంటి ఇబ్బంది అయితే ఈ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ఉన్నట్టయితే బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం ఏం అనిపించట్లా. కానీ ఇక్కడ మనం మునుపటి ప్రభుత్వంతో పోల్చినప్పుడు వాళ్ళే బాగుండే అని అంటూ ఉన్నారని విపక్షం పదే పదే అంటున్న అంశాలున్నాయి. ఏమో ఇది ఇది ఎట్లా అంటే గవర్నమెంటు వీళ్ళు రాకముందు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా కొన్ని హామీలు ఎక్కువనే ఇచ్చారు ప్రజలకి. అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ పనులు చేద్దాం అనే క్రమంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి కావచ్చు, లేదా వాళ్ళ పాలసీ కూడా కావచ్చు, వాళ్ళ పార్టీ విధానం కూడా కావచ్చు, కొన్ని ఎక్కువనే హామీలు ఇచ్చారు. రాగానే చేసేద్దామని ఉత్సాహపడ్డారు కూడా, కానీ అక్కడ ఏం లేదు మ్యాటర్. మొత్తం ఖాళీ, మొత్తం దొంగలు పడ్డ ఇంట్లోకి కొత్త కాపురం పెట్టడానికి వచ్చినట్టు అయింది కాంగ్రెస్ పరిస్థితి. వచ్చేసరికి ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు కొంత అప్పు ఉన్నదనే విషయం అందరికీ తెలుసు, కానీ మరి ఈ స్థాయి అప్పు ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా ఊహించలేదు. వాళ్ళు శ్వేతపత్రం ప్రకటించేదాకా కూడా నిజంగా 7 లక్షల కోట్ల అప్పు ఉందనేది ప్రజలకు తెలియదు, ఈ వచ్చిన కొత్త ప్రభుత్వానికి తెలియదు, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళు తేలేశారు అక్కడ చూసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకున్నారో అవి చేయటానికి చాలా అపసోపాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ లేదు, ఇక్కడ డబ్బు లేదు. ప్రతి నెల దాదాపుగా 6,500 కోట్లు పాత అప్పులకు కట్టాల్సిన పరిస్థితి. కాబట్టి కొంచెం పథకాలు అనేటివి ముందు వెనకైంది, అది వాస్తవం అది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ విషయాన్ని సమర్థవంతంగా చెప్పలేకపోతున్నారేమో ప్రజలకి. అంటే చెప్తే మేము మనం ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు అది చెప్పలేకపోతున్నారు. ఆ గుంజాటంలో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. కానీ చెప్పటమే మంచిది ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది. కాబట్టి మేము చేయాలనుకున్నాం, ఇది చేయలేకపోతున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ప్రజలకు తీసుకెళ్ళకపోవటం వల్ల ప్రజలు అరే వీళ్ళు ఈ హామీలు ఇచ్చారు, ఇవి చేయలేకపోతున్నారు అని చెప్పేసి కొంత అదేమన్నా ప్రజల్లో ఆ భావన వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే వాళ్ళకున్న టాక్టిక్స్, తెలివితేటలు, అంటే దాన్ని తెలివితేటలు అంటామా, మభ్యపెట్టడం అంటామా, అది వీళ్లకు చేతనవ్వట్లేదని నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు అదే కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ కనుక వచ్చినట్టయితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లాగే ఉండేది, అదేం మెరుగ్గా ఉండదు, యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. కానీ ఆ కేసీఆర్ అండ్ కో వాళ్ళ పరివారం, అంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని చాలా చక్కగా దాన్ని ఫ్రేమ్ చేసి మేము ఇది చేసాం, కాళేశ్వరం చేసాం, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, దళిత బంధు, ఇవన్నీ మొత్తం అన్నీ ఏకరువు పెట్టి మేము ఇవన్నీ చేసాం, రాష్ట్రం మీద ఓవర్ బర్డెన్ అయింది కాబట్టి మేము పలానా పథకాలను ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం వాళ్ళు చాలా కన్విన్సింగ్గా వాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఈ గవర్నమెంట్ చెప్పలేకపోతుంది అనేది నా ఉద్దేశం. దానివల్లనే కొంత ప్రజల్లో అసంతృప్తి అందామా, కొన్ని వాళ్ళు చెప్పిన పనులు చేయలేదనే అంటే ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం, ఈ ప్రజల్లోకి ఇదేంటి రైతు భరోసా అది ఒకేసారి ఇవ్వకపోవడం, విడతల వారికి ఇవ్వటం వల్ల అరే కేసీఆర్ అయితే ఇచ్చాడు కదా అనేది ఒక భావన ప్రజల్లో వచ్చి ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. అది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలవుతూ ఉంది ఓ రకంగా చెప్పాలంటే.